హాయ్ ఫ్రెండ్స్, హరిహర వీరమల సినిమా చూడడానికి వెళ్ళాను. ప్రీమియర్ షో చూసిన రివ్యూలు అన్నీ చూసాను ఫ్రెండ్స్. నేను ఈ లంజావడుకులు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని రివ్యూలు రాస్తున్నారో తెలియదు, కానీ ఒకవేళ యాంటీ ఫ్యాన్స్ అని అయ్యి ఉండొచ్చు, లేదా ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా రివ్యూలు రాస్తుండొచ్చు. ఏ లంజావుడికైతే యాంటీగా అయితే రాశాడో రివ్యూ, అయితే ఆడు వెళ్ళి మొగల్స్కి పుట్టిన లంజావుడికి అయ్యి ఉండొచ్చు. హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలి అన్న పరిస్థితి కూడా ఉంది. అది చూపించారు మనకి లిటరల్గా ఫ్రెండ్స్. చార్మినార్ మన దేవాలయాన్ని కూల్చి చార్మినార్ కట్టారనే విషయాన్ని కూడా మనకు చూపించారు సినిమాలోని. చార్మినార్ నుంచి పవన్ కళ్యాణ్ గారు జంప్ చేసిన దగ్గర అమ్మవారి విగ్రహం లాగా చిన్న రాయి పెట్టి బొట్టు పెట్టి ఉంటుంది. మన పూర్వీకులకు ఇలా జరిగింది, దీనివల్ల దాన్ని చూపించారు, ఇది జనాల్లోకి వెళ్ళదు, ఇవేమి మాట్లాడలేదు ఎవడు కూడా. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా ఇలా ఎక్స్పెక్ట్ చేసాం, ఇలా రాలేదు. ఎప్పుడు మైండ్ సెట్ ఎలా ఉందో నాకు అర్థం కాలేదు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని మాత్రమే నా కొడుకులు రివ్యూ రాశాడు. ఇది అమ్మ నాకు బూతులు నోట్ల నుంచి పచ్చిన బూతులు వస్తున్నాయి నోట్ల నుంచి. సినిమా చూసి మన పూర్వీకులకి ఏం జరిగింది, ఎంతసేపు ఆడొచ్చాడు, ఇది కట్టాడు, ఇది వెళ్ళాడు, మొఘల్స్ చరిత్రలో ఇవి మనకు చూపించారు తప్ప ఆడు వచ్చి మనకి ఎంత అన్యాయం చేశాడు. మొఘలోడు వచ్చి అన్యాయం చేశాడు. మన దేవాలయాలను ఎన్ని కూల్చారు, విగ్రహాలని తీసుకెళ్ళి కరిగించి అవి కూడా చూపించారు. విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు, ధ్వంసం చేశారు, అది కూడా చూపించారు సినిమాలో. ధ్వంసం చేస్తున్న వాళ్ళని, అడ్డుకున్న వాళ్ళని నానా చిత్రహింసలు చేసి చంపారు, అది కూడా చూపించారు సినిమాలో. ఎంత క్రూరులు వచ్చిన వాళ్ళు, మనల్ని పాలించడానికి వచ్చిన వాళ్ళు ఇంత క్రూరులు అని చూపించారు సినిమాలో. అది ఎవరికి అవసరం లేదు రివ్యూలు రాసి లంజావడుకులకి. ఇది ఓకే, రివ్యూలు రాసిన కొడుకులకి ఇవేవి అవసరం లేదు. సినిమాలో విఎఫ్ఎక్స్ బాగోలేదు, పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ బాగోలేదు, ఆయన గడ్డం దగ్గర చిన్న వైట్ హెయిర్ ఉండిపోయింది, దానికి కలర్ సరిగా అయ్యలేదు, కామెడీ చేసినప్పుడు మాకు నవ్వు రాలేదు. ఈ పిచ్చి లంజావడుకులు రాసి రివ్యూలు ఇవి. ఫస్ట్ నేను చెప్తున్నాను, మనకు జరిగిన అన్యాయం జరిగింది, చాలా అన్యాయం జరిగింది హిందువులకి. మొత్తం జరిగిన అన్యాయం కోసం సినిమాలో పర్టిక్యులర్గా ఉంది. సినిమా చూడండి, 100% హిందూ పుట్టిన ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది. ఈ కొంతమంది నా కొడుకులకి నచ్చదు సినిమా. ఎందుకంటే ఇవి హిందూ పుట్టినా సరే వాళ్ళ కోసం బతుకుతున్నారు వీళ్ళు. భారతదేశంలో ఉండి నాకు పాలస్తీనా ఇష్టం, నాకు పాకిస్తాన్ ఇష్టం అని మాట్లాడతారు కొంతమంది పిచ్చి లంజావడుకులు. వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫ్యామిలీ మొత్తం చూడవలసిన సినిమా ఇది. వాళ్ళ వల్ల మనం ఏం కోల్పోయాం, మొత్తం అంతా సినిమాలో ఉంది. సినిమా చూడండి. జై హింద్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి.